హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఫిష్ ఫ్రైని పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికోసం పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్ మెథడ్‌లో, సింపుల్ ప్రాసెస్‌లో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫిష్ ఫ్రైని అయితే చేసి చూపించేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ నేనిక్కడ చేప ముక్కల్ని ముందే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చాలా మందికి మెయిన్‌గా వచ్చే కంప్లెయింట్ ఏంటంటే, ఈ చేప ముక్కల్లో ఎక్కువగా నీసు వాసన వస్తూ ఉంటాయి. ఎంత క్లీన్ చేసినప్పటికి అని అనుకుంటూ ఉంటారు కదా! అలా చేపలు మనం క్లీన్ చేసినాక నీసు వాసన రాకుండా ఉండాలంటే, మనం ఈ చేపల్ని క్లీన్ చేసేటప్పుడే కొంచెం నిమ్మరసము, అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని, అందులో ఒక 10 మినిట్స్ పాటు అట్లాగే వదిలేసి, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం వాటిని నీట్‌గా అయితే రుద్దేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే చేపలనేవి మనకి ఎప్పటికీ నీసు వాసన రాకుండా మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అలా ఆ ప్రాసెస్‌లో చేపల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం పేస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఇలా ఒక ప్లేట్ గాని, బౌల్ గాని తీసేసుకొని అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసేసుకోండి. ఈ కారం అనేది ఎవరి స్పైసీకి తగ్గట్లే వాళ్ళు కొంచెం అటు ఇటుగా అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఈ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ అనేది మనకి మార్కెట్‌లో దొరికేది కాకుండా మనకు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నూరుకున్నదైతేనే మిక్సీ పట్టుకుందైతేనే ఫ్లేవర్ అనేది చాలా బావుంటదండి. అది ఏసుకోవడానికైతే ట్రై చేయండి వీలైతే. నెక్స్ట్ ఇందులో మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక నిమ్మ బద్దను కూడా తీసేసుకొని అందులో ఉన్నటువంటి విత్తనాలు ఏమైతే ఉన్నాయో ఆ విత్తనాలనైతే రిమూవ్ చేసేసి ఇంకా ఆ రసం అయితే పిండేసుకోండి. ఇంకా అలాగే ఇందులో కొంచెం క్రిస్పీనెస్‌గా యాడ్ అవ్వడం కోసమైతే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా! ఇట్లా అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఈ ఈ ఈ ఫిష్ ఫ్రై మనకి ఎక్కువ క్రిస్పీనెస్ రావడం కోసం ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ అండి. ఈ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఫిష్ ఫ్రై అనేది పైన చాలా క్రిస్పీనెస్ అనేది లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటది. అట్లా మంచి క్రిస్పీగా రావడం కోసమైతే మనం ఈ కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేస్తాము. ఈ కార్న్‌ఫ్లోర్‌ని కూడా ఒక 2, 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి మనకిప్పుడు పేస్ట్ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా నీట్‌గా అయితే మనం ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరి అంత గట్టిగా ఉండొద్దు. మరి అని చెప్పి కన్సిస్టెన్సీ అనేది అంత లూజ్‌గా ఉండొద్దండి. గట్టిగా ఉన్నట్లయితే మనకి అది అప్లై చేయడానికి కొంచెం టఫ్‌గా అయితే అనిపిస్తది. అలా అని చెప్పి పేస్ట్ మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని లూజ్‌గా ప్రిపేర్ చేసుకున్నట్లు మనకి ఫిష్ ముక్కలకు అప్లై చేసేటప్పుడు అది ముక్కలకు అంత పట్టకుండా స్టిక్ అయిపోకుండా మనకి ఆయిల్‌లో వేసినప్పుడైతే బయటకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందుకని చెప్పేసి మరీ అంత గట్టిగా కాకుండా, మరీ అంత లూజ్‌గా కాకుండా ఈ మీడియం కన్సిస్టెన్సీలో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మనకి ఈ పేస్ట్ అనేది మనం కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకున్నట్టండి. ఇంకా ఈ పేస్ట్‌ని కూడా మనం పక్కనైతే పెట్టేసుకొని మనం ఏదైతే ఫిష్ ముక్కలు ఉన్నాయో క్లీన్ చేసి పెట్టేసుకున్నామో వాటికి కొంచెం కొంచెంగా తీసేసుకొని మనమైతే ఫిష్ ముక్కలకనేది అప్లై చేసుకోవాలండి. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకొని చాలా నీట్‌గా ఎటువంటి గ్యాప్స్ లేకుండా మంచిగా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం ఎంత మంచిగా అప్లై చేసేసుకుంటామో మనకి ఇది ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఫిష్ అనేది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటదండి. ఇంకా కొంతమంది చాలా లైట్‌గా అప్లై చేస్తూ ఉంటారు. అలా కొంతమంది కొంచెం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటే మనకి మరి ఫ్రై చేసుకుంటే చప్పగా లేకుండా మంచి క్రిస్పీగా మంచి అన్ని మసాలాల ఫ్లేవర్‌లన్నీ పట్టేసి మనకు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అందుకని చెప్పేసి ఈ పేస్ట్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి గ్యాప్స్ లేకుండా నీట్‌గా చూసుకొని మంచిగా అయితే అప్లై చేసేసుకోండి. ఇలానే మనకి ఎన్ని ఫిష్ ముక్కలకు అప్లై చేయాలనుకుంటున్నామో అన్నిటికైతే చాలా నీట్‌గా అయితే అప్లై చేసేసుకొని అట్‌లీస్ట్ ఒక 2, 3 అవర్స్ పాటైనా సరే మనం ఫ్రీజర్‌లో అయితే పెట్టాలండి ఈ ఫిష్ ముక్కల్ని. ఇంకా మనకంత టైం లేదనుకుంటే మనం 1 అవర్ పాటైనా సరే పెట్టేసుకోవచ్చు. అలా 1 అవర్ పాటైనా, హాఫ్ అన్ అవర్ పాటైనా అట్లా పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్‌లో మనం అంత ఎక్కువ సేపు గనక పెట్టినట్లయితే మనకి ఫిష్ ముక్కలనేవి అంత క్రిస్పీనెస్‌గా అయితే ఉంటాయి. ఎందుకంటే మనం అప్లై చేసిందంతా వాటికి స్టిక్ అయిపోతది మన ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల. మన ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా అయితే ఉంటాయండి. అందుకోసం అని చెప్పేసి అట్‌లీస్ట్ 1 అవర్ అయినా పెట్టేసుకోండి. మీకు టైం ఉన్నట్లయితే ఒక 2, 3 అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటదండి ఫ్రై. ఇంకా అలా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేనైతే 1 అవరే ఉంచేసానండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం ఫ్రీజర్‌లోంచి తీసేసుకొని వాటినైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి. నార్మల్ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ ఏసేసుకొని కూడా డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు చాలామంది. అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ ఏసేసుకొని కూడా ఇలా నార్మల్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చండి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా! మళ్ళీ మనం దేనికైతే యూజ్ చేయలేము. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఆయిలే ఏసి చూపిస్తున్నానండి. ఇలా వన్ సైడ్ మంచిగా మీడియం ఫ్లేమ్‌లో గాని, సిమ్‌లో గాని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒకవైపు మంచిగా రెడ్ కలర్‌లో కాలిన తర్వాత ఇంకోవైపు గనక
కాల్చుకున్నట్లయితే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టి మరి మనం కుక్ చేసుకున్నట్లయితే పైనంతా మాడిపోతుంది. మసాలా పేస్ట్ అంతా మాడిపోయి లోపలైతే కొంచెం కుక్ అవ్వకుండా అలా ఉండిపోతుంది. అందుకని చెప్పి ఎక్కువ టైం తీసుకొని సరే మనం మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ మంచిగా అయితే కుక్ చేసేసుకోవాలండి ఈ చేప ముక్కల్ని. అప్పుడే మనకు లోపల వరకు ఈ మసాలాలన్నీ వెళ్ళి చాలా సాఫ్ట్‌గా లోపల తయారవుతుంది. పైన కూడా మంచి క్రిస్పీగా తయారవుతుంది. చూడండి 2 వైపులైతే ఇట్లా మంచిగా అయితే కాల్చేసుకున్నాను. ఫైనల్‌గా మనకు చేప ముక్కలనేవి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఈ కలర్‌లో వచ్చేసినట్టయితే మనకు కరెక్ట్‌గా ఫ్రై అయినట్టండి. మరీ ఎక్కువగా కాలినట్టయితే ఇంకా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ కలర్‌లో వచ్చినట్టయితే మనకు కరెక్ట్‌గా కుక్ అయినట్లు. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవచ్చు. ఇలా మన సర్వింగ్ ప్లేట్‌లో కూడా ఇట్లా టిష్యూ పేపర్స్ ఇట్లా ఏసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా ఆ టిష్యూ పేపర్స్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. మనం తినేటప్పుడు మనకు కూడా ఆయిల్ అంతా పీల్చకుండా మనం కూడా మంచిగా అయితే తినేయొచ్చు. ఇంకా ఇలా టిష్యూస్ ఏయడం వల్ల కూడా ఆయిల్ మంచిగా అబ్జర్వ్ చేస్తుందండి. ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్‌గా అయితే మనం ఏ ప్యాన్‌లో అయితే మనం ఫ్రై చేసేసుకున్నామో అదే ప్యాన్‌లో కొంచెం ఒక 4, 5 రెమ్మలు వచ్చేసి కరివేపాకు యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైని కూడా ఆ చేప ముక్కల్లో పైన మనం గనక వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ ఫిష్ ముక్కలకు పట్టి ఇంకా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తది. ఎందుకంటే మనం సేమ్ ఆయిల్‌లో ఇదైతే ఫ్రై చేసాం కదా! ఇంకా ఇలా చేయడం వల్ల కూడా ఇంకా ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా యాడ్ అవుతుంది. చూసారు గదా! ఎంతో సింపుల్‌గా ఉండి ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మనం చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బై.